Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines, exercise 9b, third problem. The perpendicular from the origin to a line meets it at the point. Find the equation of the line. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏం చెప్తున్నారంటే టూ లైన్స్ పర్పెండిక్యులర్ అని చెప్తున్నారు. సో ఒక లైన్ వచ్చి ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. మళ్ళీ పర్పెండిక్యులర్ మరో లైన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఏ లైన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయని అర్థమైంది. సో కాబట్టి పర్పెండిక్యులర్ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫార్ములా ఏంటి? ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద స్లోప్స్ ఆఫ్ టూ లైన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ -1. సో ఇప్పుడు మనం ఒక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి మరొక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్తో మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. -2,9ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చారు? -2,9 ఆరిజిన్ O,0,0. సో 2 పాయింట్స్ తెలిస్తే మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ ద స్లోప్ m1, ఒక లైన్ యొక్క స్లోప్ని m1 అనుకుందాం. అప్పుడు స్లోప్ ఫార్ములా ఏమవుతుంది? y2 - y1 బై x2 - x1. సో ఇది x1, ఇది y1, ఇది x2, y2 అనుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? y2 0 -9 బై x2 0 -2 ఈక్వల్స్ టు -9/2. సో ఒక స్లోప్ వచ్చి -9/2. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని అర్థమైంది కదా. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద స్లోప్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ -1. దెన్ స్లోప్స్ m1 m2 ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు మనం m2ని ఫైండ్ అవుట్ చేస్తే -1/m1. ఇప్పుడు ఇది ఈ పాయింట్ m2 పాయింట్ని మనం దీంట్లో m1 వాల్యూని సో మైనస్ క్యాన్సిల్, ఇది రెసిప్రోకల్. సో డినామినేటర్ ఉంది, ఇదేమవుతుంది? న్యూమరేటర్లో వస్తుంది. సో m2 = 2/9. సో మనకి 2/9 స్లోప్ తెలుసు, పాయింట్ కూడా ఏమని ఇచ్చారు? -2,9 అని చెప్పారు. సో నౌ ద ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన ఈక్వేషన్, ద ఈక్వేషన్ of the line passing through the point -2,9. సో ఇది x1 y1 అనుకుంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y - y1 ఈక్వల్స్ టు m2 x - x1. సో m2 మనం అనుకున్నాం. సో మనం మామూలుగా ఫార్ములా m × x1 ఇలా ఉంటుంది. సో y - y1 ఎంత? 9. స్లోప్ ఎంత? 2/9. x - x1 ఎంత? -2. సో ఎంప్లాయీస్ ఈ 9ని మనం ఇటు సైడ్ పంపిద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇంటూ y - 9 ఈక్వల్స్ టు 2 × x -2. సో 9y -9 9 81, 2x + 4. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ఈక్వేషన్లో ఈ వాటిని ఈక్వల్కి రైట్ హ్యాండ్స్ పంపిద్దాం. సో 2x
ప్లస్ 9y మైనస్ 9y ప్లస్ మైనస్ 81 ప్లస్ 81. సో 4ని మనం ఏం చేయలేదు. సో 4 ప్లస్ 4 0. 2x మైనస్ 9y ప్లస్ 85 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనం ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 2 లైన్స్ పర్పెండిక్యులర్ అని చెప్తున్నారు. సో ఒక లైన్ ఎక్కడ ఇదేందో మీట్ అవుతుందో పాయింట్ చెప్పారు. సో ఫైండ్ ద నెక్స్ట్ ఈక్వేషన్. సో పర్పెండిక్యులర్గానే స్లోప్స్ యూస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. ద లెంత్ L in centimeters of a copper rod is a linear function of its Celsius temperature C. అంటే ఇప్పుడు మనల్ని మామూలుగా ఎక్స్ వైస్ ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ యూస్ చేసుకొని మనం ఏం చేసాం, ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసాం ఫార్ములాస్ యూస్ చేసుకొని. కానీ ఇది ఎలా ఇచ్చారంటే మనం డే టు డే లైఫ్లో ఈ లీనియర్ ఫంక్షన్స్ని అంటే లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా యూస్ చేస్తామో ఎగ్జాంపుల్గా ఈ ప్రాబ్లం ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఒక కాపర్ రాడ్ యొక్క లెంత్ ఎల్, అది తయారయ్యే టెంపరేచర్ సి అని చెప్తున్నారు. మళ్ళీ ఇన్ ది ఎక్స్పెరిమెంట్ ఎల్ దాని లెంత్ వచ్చి ఇంత ఉన్నట్లయితే దాని టెంపరేచర్ 20. అదేవిధంగా ఇది ఇంత వైర్ రాడ్ తయారైతే అది దానికి సెల్సియస్ ఎంత 110 అని చెప్పారు. సో ఎక్స్ప్రెస్ ఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ టర్మ్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ టర్మ్స్తో వై టర్మ్స్తో ఎన్నిసార్లు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనల్ని ఈ ఈక్వేషన్ ఎల్ని ఎల్లో మరి సిలో మరి ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారనమాట. సో మనం ఇక్కడ ఓన్లీ ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని ఎల్ టర్మ్లో సి టర్మ్లో చూపించాలి. మనం ఇది డే టు డే లైఫ్లో ఎలా యూస్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చున్నారనమాట. సో గివెన్ దట్ ఏమేమి ఇచ్చారు, గివెన్ దట్ ఎల్ ఈక్వల్స్ టు 124.942. ఎప్పుడు వెన్ సి ఈక్వల్ టు 20. అదేవిధంగా ఇంకొక ఇది కూడా ఇచ్చారు, వాల్యూ 125.134 వెన్ సి ఈక్వల్స్ టు 110. నౌ అజ్యూమింగ్, మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకుందాం. ఏమని, వి అజ్యూమింగ్ సి అలాంగ్స్ టు, అంటే సి పాయింట్ వచ్చి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అనుకుందాం. సి అనేది ఎక్స్ యాక్సిస్ మీద అండ్ ఎల్ అనేది వై యాక్సిస్ మీద ఉంది అనుకుందాం. అప్పుడు మనకేమవుతుంది, పాయింట్స్ ఎలా వస్తాయి అంటే ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్లో ఉంటాయి కదా పాయింట్స్. సో వీ హ్యావ్ పాయింట్స్ ఎలా ఉంటాయి, పాయింట్స్ ఎక్స్ టర్మ్స్. సో 20. సి అంటే సి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి 20. అదేవిధంగా ఎల్ టర్మ్ వై యాక్సిస్ మీద. సో 20 ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత, 124.942. అదేవిధంగా సెల్సియస్ 110 ఉన్నప్పుడు ఆర్ కాపర్ రాడ్ యొక్క లెంత్ వచ్చి 125.134. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 పాయింట్స్ తెలుసు. 2 పాయింట్ తెలిస్తే మనం లీనియర్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనల్ని ఇక్కడ ఎల్ అండ్ సి టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ద లీనియర్ రిలేషన్ బిట్వీన్ L and C is, then the equation ఎలా
మనం యూజ్ చేసే ఫార్ములాని ఇక్కడ రాసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 2 పాయింట్స్ తెలిస్తే మనం ఆ ఈక్వేషన్ని ఎలా రాస్తాం? y మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1 అనమాట. సో ఇదే కదా మనం ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ పాయింట్స్లో ఇది x1 y1 y1 ఇది x2 y2 అనుకుంటే ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y1 ఎంత మనకి 124.942 ఈక్వల్స్ టు y2 ఎంత 125.134 మైనస్ y1 124.942 by x2 110 x1 20 x మైనస్ x1 ఎంత 20. సో మనం ఇక్కడ x వాల్యూస్ y వాల్యూస్ యూజ్ చేయకూడదు, సారీ, L టర్మ్స్లో y టర్మ్స్లో చూపించమన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ రాసాం కదా పాయింట్, సో దానికోసం L, y టర్మ్స్ L, x టర్మ్స్ C, కాబట్టి L మైనస్ C implies L మైనస్ 124.942 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది మనం మైనస్ చేస్తే 4లో నుంచి 2 పోతే 2, 13లో నుంచి 4 పోతే 9, సో 1.0 0.192 డివైడెడ్ బై 90 C మైనస్ 20. ఇప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్ని L ఈక్వల్ టు y ఈక్వల్ టు mx ప్లస్ C రూపంలో రాసుకుందాం. సో y ఈక్వల్స్ టు mx ప్లస్ C. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. L ఈక్వల్స్ టు, ఇది mx లాగుంది, సో దీన్ని ఇలానే రాసేద్దాం. 192/90 C మైనస్ 20. ఇప్పుడు ఇది మైనస్లో ఉంది, సో ఇటు సైడ్ వస్తే ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే ప్లస్, సో 124.942. సో మనకి ఈ ఫామ్లో వచ్చింది, సో మనం ఇక్కడితో ఆపేయచ్చు. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం ప్రాబ్లం లేదు. గివెన్ పాయింట్స్ వచ్చి మనం మామూలుగా ఎక్స్లో వైలో యూజ్ చేస్తాం. ఇది డే టు డే లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇచ్చున్నారు. సో ఈ పాయింట్స్ అన్నిటిని ఇలా రాసుకొని ఎక్స్ యాక్సెస్ మీద ఒక వాల్యూని, వై యాక్సెస్ మీద ఒక వాల్యూని యూజ్ చేసి 2 పాయింట్స్ తెలిస్తే మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఎల్ టర్మ్స్లో, సి టర్మ్స్లో మనం ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. If you have any doubts, you can ask in comments. In this video, we will solve 4th problem and 3rd problem. If you want to download these notes, you can download it from description. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.